హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రుద్రాని ప్లాన్ని తిప్పికొట్టి రేవతిని అపర్ణకు దగ్గర చేసిన రాజ్ కావ్య. ఇంతకు ఏం జరిగింది? అసలు రుద్రాని ప్లాన్ని తిప్పికొట్టడం ఏంటి? అంటే రుద్రాని ప్లాన్ చేసిందన్న విషయం రాజ్ కావ్య తెలుసుకున్నారా? మరి రేవతిని అపర్ణను దగ్గర చేయడం ఏంటి? అపర్ణ రేవతిని క్షమించిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రుద్రాని కుట్రలు బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే రేవతి రావడంతో అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. రేవతి వస్తుందేంటి అని అందరి మనసుల్లో ఒక ప్రశ్న మొదలవుతుంది. రేవతి వచ్చిందా? ఇక్కడ రేవతికి ఘోరమైన అవమానం జరుగుతుంది. ఇంకా జన్మలో రేవతి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయదు అని రుద్రాని అనుకుంటుంది. మనం రావాల్సిన గెస్ట్ రానే వచ్చేసింది అత్తయ్య అని చెప్పాను, కానీ ఎవరు అని చెప్పాను, కానీ అదిగో వస్తున్నారు కదా రేవతి గారు. నువ్వు ఎంతసేపు చెప్పింది తినకూరించా అనగానే అవునత్తయ్య, ఇవ్వడం మీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి ఏంటి కావ్య, నీకు తెలీదా ఏంటి? తనే ఇంటి ఆడపడుచు. రేవతి ఎవరనుకుంటున్నావు? మా అపర్ణ వదిన కూతురు. ఆ డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు అని చెప్పానుగానే అవును కావ్య, మా అమ్మ నాన్న అపర్ణ సుభాష్లే. నేను ఇంటి ఆడపడుచునే. డ్రైవర్ని పెళ్లి చేసుకోవడం వల్లే ఇంటి నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ నాకు ఫోన్ చేసి పిలిచిన తర్వాతే నేను ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. అలాగే మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది, అందుకనే వచ్చాను అని చెప్పాను. కానీ నేను నిన్ను పిలిచానా అని చెప్పాను. కానీ నిన్న ఫోన్ చేసి నాతో మాట్లాడావు కదమ్మా, బర్త్డే ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించావు, అందుకోసమనే వచ్చాను అని చెప్పాను. కానీ నువ్వని తెలుసుంటే అసలు నీతో మాట్లాడేదాన్నే కాదు. ఇంకా మా ఇంటి పరువు ఇంకేం మిగిలిందని తీయడానికి వచ్చావు. నువ్వు ఎప్పుడైతే డ్రైవర్ని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయావో అప్పుడే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోయిన వాళ్ళకి మా ఇంట్లో స్థానం లేదు. అయినా నిన్ను గుర్తు పెట్టుకుని నీ గురించే బాధపడడానికి నువ్వు ఏమన్నా మాకు అన్యాయం, మమ్మల్ని సంతోషంగా చూసుకున్నావా ఏంటి? నువ్వు మా గుండెల మీద తన్ని మాకు తీరని ద్రోహం చేశావు. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు నీ మీద పెంచుకున్నాము. వాటన్నింటినీ నీ ద్వారా నెరవేర్చాలి, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా ఉండాలి అనుకున్నాము. కానీ నువ్వేం చేశావు? ఎవరినో డ్రైవర్ని ప్రేమించి నీ జీవితాన్ని శూన్యం చేసుకున్నావు. నీ కర్మకు నిన్ను వదిలేశాము. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? కావ్యను మచ్చిక చేసుకుని కావ్య ద్వారా ఇంట్లో అడుగు పెడదామని ప్లాన్ చేసావా ఏంటి అని చెప్పనేసరికి లేదత్తయ్య, ఆ రోజు నేను స్వప్నక ప్రమాదంలో ఉంటే మమ్మల్ని కాపాడింది ఈవిడే అని చెప్పనేసరికి అదే కదా చెప్తున్నాను కావ్య, నువ్వు ఎవరినైనా ఇట్టే నమ్మేస్తావని నిన్ను మాయ చేసి మభ్యపెట్టడం కోసమే నిన్ను ఈ రకంగా దగ్గరయ్యింది. నీకు హెల్ప్ చేసినట్టే తను ఏదో రకంగా హెల్ప్ పొందాలని, నీ ద్వారా ఇంట్లో అడుగు పెట్టాలని తను కోరుకుంది అనగానే అలాంటి పని నేనెందుకు చేస్తానమ్మా? నేనేమైనా తప్పు చేశానా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. చూసారా అత్తయ్య, ఎప్పటికీ తను చేసింది తప్పని అనుకోవడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఎంతో గర్వంగా చెప్తుంది. చూసారా అని చెప్పనేసరికి ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు కదా అత్తయ్య గారు అని చెప్పాను. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కావ్య, దానికంటూ ఒక స్థానం అంటూ ఉంటుంది కదా, అవి కూడా చూసుకోకుండా ఎవరిని పడితే వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చివరికి ఇలాగే బస్తీల పాలవుతారు వీళ్ళ జీవితాలు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా, నేను ఒక్కసారి చెప్పేది విను. ఆ రోజు నేను చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు, ఈరోజు నాకు అవకాశం ఇవ్వవా అని చెప్పాను. కానీ ఏ రోజు నీకు అవకాశం ఇవ్వనే నేను. నువ్వు చేసిన తప్పు అలాంటిది అని చెప్పాను. కానీ ఏం తప్పు చేశానమ్మా? నా భర్తను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా. కానీ నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని చేసుకుందామనుకున్నాం. ఇదంతా రుద్రాని అత్తయ్య చేసిన పని. రుద్రాని అత్తయ్య మేమిద్దరం ప్రేమించుకుంటున్నామన్న విషయం తెలుసుకొని మా దగ్గరికి వచ్చి మీ ఇద్దరి పెళ్ళి మీ అమ్మ వాళ్ళకి చెప్తే జరగదు. మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ ఇస్తేనే నీ మీద ఇష్టంతో పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పింది కాబట్టే
అయినా అప్పటికీ నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా నీ పెళ్ళి నేను పెళ్ళి పెద్దగా ఉండి దగ్గరుండి జరిపిస్తానంటూ రుద్రానియత్త నాకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి మరీ మా పెళ్ళి జరిపించి తీరామోసి ఇంటికి వచ్చిన తర్వాత తనే మమ్మల్ని బ్లేమ్ చేసింది. ఎలాగా మీరే మమ్మల్ని అసహించుకుంటున్నారని ఇంకా నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు కూడా బయట పెట్టకపోతే రుద్రానియత్త మాటలు నమ్మి రుద్రానియత్తని ఇంట్లో ఉంచుకుంటారు. తప్పు చేయని వాళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేస్తారన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను అని చెప్పనేసరికి, ఏంటొదినా ఏంటి మీరనేది, మీ ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకోలేదా మీరు అని చెప్పాను. కానీ లేదు కావ్య, మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, పెళ్ళి చేసుకోవాలనుకున్న మాట నిజమే. అది నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. కానీ రుద్రాని అత్తయ్యే కావాలని మా ఇద్దరి పెళ్ళి బలవంతంగా చేసి మా అమ్మ నాన్నలను నా నుంచి దూరం చేసింది. ఈ విషయం ఎన్నోసార్లు మా అమ్మ నాన్నలకు చెప్పాలని చూశాను. నా మాట వినే ప్రయత్నం చేయలేదు. ఎన్నో మోసాలు ఎన్నో కుట్రలు చేసిన రుద్రాని అత్తయ్య మాటలు మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే తను తేనె పూసిన కత్తిలా మాట్లాడుతుంది కదా. తనని ఇంట్లోంచి బయటకు పంపించరు. నేను మాత్రమే తప్పు చేశానని పంపిస్తారు. నేను చేసింది తప్పే అయితే రుద్రాని అత్తయ్యని కూడా బయటికి పంపించేయాలి కదమ్మా. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను అంటే దానికి కారణం రుద్రాని అత్తయ్య. రుద్రాని అత్తయ్య చెప్పడం వల్లే, పైగా బలవంతంగా కూడా పెళ్ళి చేసేసింది అని చెప్పనేసరికి, ఏంటి రేవతి ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఇంకా చాలత్తా, నువ్వు నీ నాటకాలు చాలు. నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. రాహుల్కి ఆస్తిలో వాటా పెరుగుతుందనే కదా. నేను ఇంట్లోనే ఉంటే నాకు వాటా ఇస్తే రాహుల్కి ఎక్కడ వాటాలో వచ్చే ఆస్తి తగ్గిపోతుందన్న ఉద్దేశంతో నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశావు. ఇప్పుడు రాహుల్కి, కళ్యాణ్కి, రాజ్కి మాత్రమే వాటాలు వస్తాయి. నేను ఉంటే నాకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందనే కదా ఇదంతా ప్లాన్ చేశావు. నువ్వు నీ ఆస్తి కోసం, నీ కొడుకు కోసం నా జీవితాన్ని నా తల్లిదండ్రుల నుంచి దూరం చేశావు అని చెప్పనేసరికి, ఏంటత్తయ్య తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చా? ఆ తప్పు చేయడానికి పాల్పడిన వాళ్ళు, ఆ తప్పు వాళ్ళ చేత చేయించిన వాళ్ళు మాత్రం ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. ఏ తప్పు చేయని వాళ్ళు మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? అంటే రుద్రాణి గారు ఇంటి ఆడబడుచు కాకపోయినా ఇంట్లో ఉండే ఎన్ని తప్పులు, ఎంతమంది కాపరాలు చెడగొట్టాలని చూసినా ఆవిడ్ని మాత్రం ఇంట్లో భరిస్తారు. ఈ ఇంటి అసలైన వారసురాలు, ఈ ఇంటి బిడ్డను మాత్రం ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా? మనకు లేని డబ్బా? మనకు డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో జగదీష్ అన్నయ్యని కొంచెం గొప్పవాణ్ణి చేయొచ్చు కదా, గొప్ప స్థాయికి తీసుకువెళ్ళొచ్చు కదా. ఏ పని పాటు చేయకుండా ఖాళీగా ఆడుకు దొబ్బే రాహుల్నే భరించినప్పుడు మరి జగదీష్కి అన్నయ్యకి ఏదొక పని వచ్చు కదా. డ్రైవింగ్ చేయడం వచ్చు. ఏదొక దాంట్లో పెడితే ఖచ్చితంగా తను నైపుణ్యంతో గొప్ప స్థాయికి వెళ్తాడు కదా. రాహుల్నే భరించగలేంది జగదీష్ అన్నయ్యని భరించలేమా? ఇంటి ఆడబడుచుని భరించలేమా? మీరు పెద్ద మనసు చేసుకోవాలత్తయ్య. పెద్ద మనసు చేసుకుని రేవతి వదన్ని జగదీష్ అన్నయ్యని ఇంట్లో ఉండనివ్వాలి అని చెప్పనేసరికి, అదేంటి కావ్య అలా మాట్లాడతావు? వాళ్ళని ఎలా ఉంచునిస్తారు? మా అన్నయ్య వదిన ఎంత బాధపడుతున్నారు అని చెప్పాను. కానీ రుద్రాని, వాళ్ళని నేను ఎక్కడ ఉంచేస్తానేమోనన్న ఉద్దేశంతో రాత్రి వాళ్ళ మీద నాకు ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే కదా నువ్వు రాత్రి నా దగ్గరికి వచ్చి రేవతి కనిపిస్తే అన్నట్టుగా రేవతి మీద నాకు ఇంకా కోపం ఉందా లేదా అన్న విషయం నువ్వు తెలుసుకోవాలనే కదా నువ్వు ఇదంతా చేశావు అంటూ మాట్లాడేసరికి, ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నాకు తెలుసు ఈరోజు రేవతి ఇక్కడికి వస్తుందన్న విషయం నీకు ముందే తెలుసు. తెలిసే నా మనసు ఎక్కడ మారిపోతుందోమోనని, అసలు నేను మనసులో ఏమనుకుంటున్నానన్న విషయం నీకు తెలియాలన్న ఉద్దేశంతోనే నిన్న రాత్రే జగదీషు రేవతి గురించి ఎత్తి వాళ్ళ మీద నాకు కోపం ఉందా లేదా అన్న విషయం నువ్వు తెలుసుకోవాలని ప్లాన్ చేశావు. నేను వాళ్ళ మీద కోపం ఉంది అని చెప్పనేసరికి నువ్వు ఎంతో సంతోషంగా వాళ్ళ మీద కోపం ఉంది కాబట్టి ఇదంతా చేశావు అని చెప్పనేసరికి, అది కాదు వదిన అనగానే చెంప చెల్లు మనిపిస్తుంది ఇంకా అపర్ణ అయితే. చూడండి అత్తయ్య,
కూతుర్ని దూరం చేసుకోవడం వల్ల మనమే బాధపడతాం. ఇలాంటి వాళ్ళు సంతోషపడతారు. అసలు వీళ్ళకు వాటా లేదని ఎప్పుడో మా తాతయ్య గారు తెగేసి చెప్పారు. ఇంకా ఆస్తి మీద ఆస్తి పంపకాల మీద వీళ్ళకెందుకు ఇంత వ్యామోహమో నాకు అర్థం కావట్లేదు. తాతయ్య గారు, మీరు బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రుద్రాణి గారు లాంటి వాళ్ళని ఇంట్లో ఉంచితే తర్వాత చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి, అలాగే కావ్య, నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అయితే అంటారు. ఇంకా రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆస్తి పంపకాలు చేద్దామనుకున్న నాకు ఆస్తి పంపకాల విషయంలోనే షాకింగ్ తగిలేటట్టు ఉందిరా. అనవసరంగా రేవతి విషయంలో కలక చేసుకున్నానేమో. కలక చేసుకోకుండా ఉండున్నా సరిపోయేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చేటట్టు ఉంది అని చెప్పి రుద్రాణి కాస్త అనుకుంటుంది. ఇంకా రేవతి కాస్త అపర్ణ కాళ్ళు పట్టుకోవడంతో అపర్ణ అయితే, లేమ్మా లే, ఎన్ని రోజులు ఈ 15 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డానమ్మా. నువ్వు తోడుగా లేకపోతే ఈ రేవతి తోడు పోయినట్టే. ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉండాలి, నీ గైడెన్స్లోనే నేను ఉండాలి అని చెప్పనేసరికి, ఇక మీదట నువ్వు జగదీష్ ఇక్కడే ఉండండి. మీకు పిల్లలు అనగానే ఒక బాబున్నాడమ్మా, పేరు స్వరాజ్ అని చెప్పనేసరికి, స్వరాజా, ఎన్నో సంవత్సరం అని చెప్పాను కానీ పలానా సంవత్సరం అని చెప్పనేసరికి, అవునా, అయితే వెళ్ళి కొడుకుని తీసుకురా అని చెప్పి ఇంకా జగదీష్ని పంపిస్తుంది. కొడుకు రావడంతో చాలా సంతోషపడిపోతుంది అపర్ణ. ఎందుకంటే వాడితోటే కదా అపర్ణ రోజు స్నేహం చేసి ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతుంది. సో అలా తెలియడంతో చాలా హ్యాపీ అవుతుంది. రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది, వీళ్ళిద్దరూ ఇలా కలిసిపోయారు, కలవకూడదని నేను కోరుకుంటే ఈ రకంగా కలిసిపోయారేంటి అని అనుకుంటూ ఉంటుంది రుద్రాని అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.